హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. ఈ వీకెండ్కి మంచి స్పెషల్ రెసిపీని తీసుకొచ్చాను. చికెన్, మటన్ అన్ని బిర్యానీల కన్నా ఎగ్ బిర్యానీ చాలా సింపుల్గా కూర వండినంతగా ఈజీగా చేయవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతవరకు మీరు ఎగ్ బిర్యానీని ఇలా ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. అండ్ చేయడం కూడా చాలా తేలికండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఈ బిర్యానీకి కావాల్సినవి కోడిగుడ్లు, పుదీనా, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, కసూరి మేతి, కొత్తిమీర, అనాస పువ్వు, జీలకర్ర, టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఫ్రెష్గా చేసిన అల్లం పేస్ట్. ముందుగా మనం తీసుకున్న ఎగ్స్ని ఉడికించుకోవాలి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఉప్పు, నువ్వున వేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. రైస్ కోసం ఇక్కడ నేను బాస్మతి బియ్యాన్ని యూజ్ చేస్తున్నాను. బాస్మతి బియ్యం వచ్చేసి కొలతల్లోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. చక్కగా నీటితో శుభ్రం చేసిన తర్వాతకి గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు ఎసరు వేసుకోవాలి. ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. ముందుగా మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. మనం తీసుకున్న టమాటాలను మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్ట్ లో చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని ఉడికించుకోవడానికి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఇందాక తీసుకున్న బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మన బాస్మతి బియ్యాన్ని ఒక 90% వరకు ఉడికించుకోవాలి. బాస్మతి బియ్యాన్ని ఉడికించేటప్పుడు మంచి టేస్ట్ రావాలంటే ఇలా ముందుగానే తాలింపుతో ట్రై చేయండి. హోటల్ స్టైల్లో బిర్యానీ రైస్ రెడీ అవుతుంది. గ్యాస్ ని సిమ్ లో ఉంచే స్పైసెస్ అన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే ఒక హాఫ్ చెంచా వరకు అల్లం పేస్ట్ ను వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా నూనెలో చిటపటలాడిన తర్వాతకి మనం తీసుకున్న ఎసరు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టుకొని ఎసరు వచ్చే వరకు ఉంచాలి. ఇలా ఎసరు వచ్చిన తర్వాతకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఈ టైంలోనే మనం సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి ఇలా గరిటెతో తిప్పుకొని మంటని హై ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టుకొని అన్నం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఒక 90% వరకు ఉడికితే చాలండి. ఈ టైంలో గ్యాస్ ను సిమ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా బారుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ ని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. మనం చేతితో పట్టుకుంటే క్రిస్పీగా అవ్వాలి. ముందుగా మనం బాయిల్ చేసిన ఎగ్స్ ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఉల్లిపాయలు వేయించిన నూనెలోనే మనం ఉడకబెట్టుకున్న గుడ్లను వేసుకొని ఇలా వేయించుకోవడం వల్ల నీసు వాసన రాదు. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారం వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాతకి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే గిన్నెలోకి మనం ముందుగా తయారు చేసిన టమాటా పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలే టైంలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని గరిటెతో కలుపుతూ సిమ్ లో ఉంచి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్ని మగ్గిపోయి ఆయిల్ పైకి తేలే టైంలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కారం చూసే వేసుకోండి. మీ స్పైసెస్ లెవెల్ కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా అంతా కసూరి మేతి వేసుకోండి. టేస్ట్ ఇంకా రెట్టింపు కావడానికి ఒక గరిటెడంతా పెరుగు వేసుకోండి. ఇప్పుడు అన్నిటిని గరిటెతో ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా మరియు ధనియాల పొడి వేసుకోండి. ఇలా నూనె పైకి తేలే టైంలో మనం ముందుగా ఫ్రై చేసిన కోడిగుడ్లను వేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా కింద సమానంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వండి ఉంచుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం ఒక లేయర్ గా వేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే ఈ టైంలోనే కొన్ని పాలల్లో ఫుడ్ కలర్ వేసి కలిపి పైన వేసుకోవాలి. టేస్ట్ కోసం ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. అంతే అండి, మన ఎగ్ బిర్యానీని ఇప్పుడు దమ్ పెడదాం. డైరెక్ట్ గా స్టవ్ మీదైనా ఉంచుకోవచ్చు, లేదా ఇలా చపాతీ ప్యాన్ పెట్టుకొని ఇలా పైన ఉంచి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి మరలా ఒక 20 మినిట్స్ సిమ్ లో ఉంచుకొని దమ్మించుకోవాలి. అంతే అండి, సింపుల్ గా మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఆలు కుర్మా కాంబినేషన్ తో చాలా బాగుంటుంది. ఆలు కుర్మా వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ లో తెలపండి. ఇంకా మరిన్ని ఈజీ రెసిపీస్, స్నాక్స్, స్వీట్స్ ఇలా మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ వీకెండ్ లో ట్రై చేసి ఫ్యామిలీతో చిల్ అవ్వండి.